హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఈవినింగ్ తెలుగు. ఈ రోజు వీడియోలో వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ స్టాక్ గురించి మాట్లాడదాము. చాలా చిన్న కంపెనీ, మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. కంపెనీలో వాళ్ళు వన్ ఆఫ్ ద ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు మన ఇండియాలో. ఫస్ట్ టైం ఒక కంపెనీ అయితే మన ఇండియాలో ప్రొడక్షన్ అయితే చేస్తుంది. ఈ పార్ట్స్ అయితే ప్రెసెంట్ అయితే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మాక్సిమం ఆల్మోస్ట్ 100% మనం ఇంపోర్ట్ చేసుకున్నాం మన ఇండియాలో. దట్ టు హై గ్రోయింగ్ సెక్టర్ లో అది చెప్పాలంటే. అది ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఇండియాలో చేస్తుంది. చాలా చిన్న కంపెనీ, 1600 క్రోర్స్ మార్కెట్ క్యాప్ కంపెనీ. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే జరుగుతున్నాయి ఆ కంపెనీలో. ఆ స్టాక్ గురించి ఈ రోజు మనం డిస్కస్ చేద్దాము. బిఫోర్ దాట్ మీతో కొంచెం డిస్కస్ చేద్దాం అనుకున్నాను నేను. మెయిన్ గా ఇలాంటి స్టాక్స్ మనం ఆపర్చునిటీ ఉన్న స్టాక్స్ మనం కంటిన్యూస్ గా మనం డిస్కస్ చేస్తూనే ఉంటాం. లాస్ట్ వీడియో మ్యాక్ పవర్ కానీ మనకి కంటిన్యూస్ గా ఇలాంటి స్టాక్స్ అయితే డిస్కస్ చేస్తూనే ఉంటాము. కానీ మెయిన్ గా పోర్ట్ఫోలియో బిల్డింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్ గా కోర్ పోర్ట్ఫోలియో కరెక్ట్ గా బిల్డ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ చెప్పాలంటే. నేను ఎప్పుడు నా పోర్ట్ఫోలియోని అసెస్ చేస్తూనే ఉంటాను. అకార్డింగ్ టు ద మార్కెట్ సిచ్యువేషన్స్ లో కానీ నేను చేంజెస్ జరుగుతూ ఉంటాయి చిన్న చిన్నవి. అండ్ డెఫినెట్ గా మన కోర్ పోర్ట్ఫోలియో క్రియేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి మెయిన్ గా చెప్పాలంటే. మీతో లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాను కదా 6 సెక్టర్స్ గురించి. నేను మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ ఫోకస్ చేయండి దాన్ని బట్టి. అంటే పోర్ట్ఫోలియోస్ చూడండి, మీరు ఎలొకేషన్ కరెక్ట్ గా ఇస్తున్నారా, వాటి వెయిటేజ్ కానీ. అండ్ మెయిన్ గా హై గ్రోయింగ్ సెక్టర్స్ లో ఈవీ దానిలో కానీ, ఈవీ కాంపోనెంట్స్ కానీ, అండ్ ఏరోస్పేస్ లో కానీ హై వాల్యుయేషన్స్ ఉన్నా కూడా మళ్ళీ చెప్తున్నాను, హై వాల్యుయేషన్స్ ఉన్నా కూడా వాళ్ళ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది చెప్పాలంటే. వాళ్ళ ఇయర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే వాళ్ళు పెట్టారు. వాళ్ళ క్యాపబిలిటీస్ పైన కానీ వేటి పైన కానీ ఇయర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టారు. అది ఇప్పుడు మనకి స్టార్ట్ అవుతాయి, ఎర్నింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి కొన్ని కంపెనీస్ కి. లైక్ మళ్ళీ క్వాలిటీ కంపెనీస్ మనకి ఇప్పుడు ఆజాద్ అనుకోండి, అది ఎంత వాల్యుయేషన్స్ ఉన్నా కూడా ఇంకా స్టాక్ పెరుగుతుంది, రైట్? అలాంటి కంపెనీస్ ఇంకా చాలా కూడా ఉంటాయి. సో దట్ మనకి ఇలాంటి హై గ్రోయింగ్ సెక్టర్స్ ఈవీ కానీ, ఏరోస్పేస్ కానీ, ఇంకా పవర్ హెచ్విడిసిలో కానీ, డేటా సెంటర్స్, ఇవన్నీ కూడా, ఇంకా ఫార్మా దానిలో సిడిఎంఓ కానీ, ఇవన్నీ కూడా మనకి హై వాల్యుయేషన్స్ ఉన్నా కూడా మనకి క్వాలిటీ వైజ్ కానీ, ఆపర్చునిటీ వైజ్ కానీ వాళ్ళకి లాంగ్ ఎర్నింగ్స్ కనబడుతున్నాయి, ఎర్నింగ్స్ విజిబిలిటీ కనబడుతున్నాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఏరోస్పేస్ ఓఈఎంస్ అనుకోండి, వాళ్ళ లాంగ్ స్టిక్కీ రెవెన్యూస్ మనకి కంటిన్యూస్ గా త్రూ నెక్స్ట్ 10-20 ఇయర్స్ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళకి హై వాల్యుయేషన్స్ ఇస్తారు. మనకి ఎర్నింగ్ విజిబిలిటీ కనబడుతుంది కాబట్టి. చాలా మంది వీడియోస్ చూస్తుంటారు, ఒక్కొక్క స్టాక్ నచ్చింది అనుకోండి యాడ్ చేస్తూ వెళ్తూ ఉంటుంటారు. అలొకేషన్ కానీ అండ్ ప్రాపర్ అంటే పోర్ట్ఫోలియో బిల్డింగ్ పైన ఎక్కువ టైం స్పెండ్ చేయరు చాలా మంది, నేను అబ్జర్వ్ చేయడం ప్రకారం. సో దట్ కొంచెం దీనిపైన టైం స్పెండ్ చేయండి ఈ వీకెండ్ లో. అండ్ మెయిన్ గా కోర్ పోర్ట్ఫోలియో కరెక్ట్ గా సాలిడ్ గా కోర్ క్వాలిటీతో బిల్డ్ చేసుకోండి. డెఫినెట్ గా ఈ సెక్టర్స్ మనకి మంచి ఆపర్చునిటీ కనబడుతుంది. ఎవరైనా కొత్తగా వస్తే మన ఛానల్ కి, ఈ సెక్టర్స్ లో అన్ని స్టాక్స్ పైన కూడా మనం డిస్కస్ చేసాము. నియర్లీ 35-40 స్టాక్స్ నియర్లీ డిస్కస్ చేసాము. 2-3 స్టాక్స్ తప్ప మెయిన్లీ అన్ని స్టాక్స్ కూడా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి. రిజల్ట్స్ కూడా చాలా వరకు బాగా వచ్చాయి. అండ్ స్టాక్స్ కొంచెం పెరిగాయి కానీ ఇంకా కూడా స్టిల్ లాంగ్ ఆపర్చునిటీ అయితే కనబడుతుంది స్టాక్స్ లో. అండ్ ఎవరైనా కొత్తగా వచ్చి ఈ ఆల్ఫా మెంబర్షిప్ జాయిన్ అవ్వాలనుకుంటే మన ఛానల్ పేజ్ లో జాయిన్ బటన్ క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. జస్ట్ 59 రూపీస్ మాత్రమే. మెయిన్ అందరికి ఆల్ఫా మెంబర్స్ కి అందరికీ నేను చెప్పాలనుకోండి, మెయిన్ గా పోర్ట్ఫోలియో బిల్డింగ్ స్ట్రాంగ్ గా కోర్ పోర్ట్ఫోలియో బాగా బిల్డ్ చేయండి. ఈచ్ సెక్టర్ కి కరెక్ట్ అలొకేషన్ కానీ, క్వాలిటీ స్టాక్స్ కి ఎక్కువ అలొకేషన్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే, కమింగ్ టు ద కంపెనీ మనం చూస్తే వీళ్ళు స్టెయిన్లెస్ స్టీల్ మనకి ఈ పార్ట్స్ తయారు చేస్తుంటారు, మనకి పేషెంట్ పార్ట్స్ లాంటివి. ఎస్ఎస్ వాషర్స్ వీళ్ళ ఫ్లాగ్షిప్, ఇండియాలో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట. వీళ్ళకి 3300+ ఎస్కేయూస్ అయితే వీళ్ళకి అయితే ఉన్నాయి. అండ్ ఇండియాలో వీళ్ళు లార్జెస్ట్ వీళ్ళు ఈ చెప్పాలంటే ఎస్ఎస్ వాషర్స్ లో. అండ్ నెక్స్ట్ మనం చూస్తే స్టెయిన్లెస్ ఫినిషింగ్ షీట్స్ కానీ, అండ్ ఇంకా స్టెయిన్లెస్ ట్యూబ్స్ అండ్ పైప్స్, అండ్ ఇంకా ఫాస్టనర్స్. దీనిలో ఫాస్టనర్స్ లో వీళ్ళకి హైయర్ మార్జిన్స్ అయితే ఉంటాయి. దీనిలో చూస్తే మనకి నట్స్, బోల్ట్స్ కానీ, సర్ క్లిప్స్ ఇవన్నీ తయారు చేస్తుంటారు. అండ్ షీట్ మెటల్ కాంపోనెంట్స్. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ మనం చూస్తే కొత్తగా వీళ్ళు కాపర్ క్లాడ్ లామినేట్స్ లోకి అయితే ఎంటర్ అవుతున్నారు, సిసిఎల్. ఓకే, ఈ సిసిఎల్ అంటే ఏంటి, ఈ కాపర్ క్లాడ్ లామినేట్స్ ఎక్కడ యూజ్ చేస్తాం, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాము. ప్రెసెంట్ ఉన్న ఈ స్టెయిన్లెస్ స్టీల్ ప్రొడక్ట్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తారు, అక్రాస్ మన ఏ ఇండస్ట్రీస్ లో యూజ్ చేస్తారు మనం చూసినప్పుడు మనకి ఈ రైల్వేస్ లో, డిఫెన్స్ లో, ఏరోస్పేస్, మెరైన్, సోలార్, ఫార్మా, ఆటోమోటివ్, ట్యూబ్స్ ఫర్ ఆయిల్ అండ్ గ్యాస్, డైరీ. అండ్ మన ఫాస్టెస్ట్ మనం చూస్తే ఓఈఎంస్ లో, ఆటో ఓఈఎంస్ లో అయితే యూజ్ చేస్తుంటారు అనమాట. అక్రాస్ ఇండస్ట్రీస్ లో అయితే యూజ్ చేస్తారు. అండ్ వీళ్ళు ఫుల్లీ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేటెడ్ కంపెనీ చెప్పాలంటే. బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ కూడా వీళ్ళు చేశారు. అండ్ ఇండియాలో నెంబర్ 1 ఎస్ఎస్ వాషర్ ఎక్స్పోర్టర్, మన ఎక్స్పోర్ట్ చేసే దానిలో ఇండియాలో నెంబర్ 1 అనమాట. 31 కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. 219 క్లయింట్స్ అయితే ఉన్నారు. 89 డిస్ట్రిబ్యూటర్స్ అయితే ఉన్నారు అనమాట. అండ్ 90% గ్రీన్ పవర్ అయితే యూజ్ చేస్తున్నారు. సో దట్ గ్రీన్ పవర్ యూజ్ చేయడం వల్ల కొంచెం వీళ్ళకి ఎక్స్పెన్సెస్ తక్కువ రావచ్చు. ఓవరాల్ పాజిటివ్ అయితే ఉంది. ఓకే, కమింగ్ టు సిసిఎల్, మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సింది ఈ కాపర్ క్లాడ్ లామినేట్ అనేది. ఇది ఎక్కడ యూజ్ చేస్తారు అని మనం చూసినప్పుడు ఈ పీసీబీస్ లో అయితే యూజ్ చేస్తారు అనమాట. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ దీనిలో అయితే యూజ్ చేస్తారు. ఈ పీసీబీ మ్యానుఫాక్చరింగ్ దానిలో ఇది స్టార్టింగ్ మెటీరియల్ అనుకోవచ్చు అనమాట. స్టార్టింగ్ రా మెటీరియల్ లాగా చూడొచ్చు, స్టార్టింగ్ మెటీరియల్.
మన ఇండియాలో మనం చూస్తే మోస్ట్లీ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆల్మోస్ట్ 90% అయితే మన ఈ కాపర్ క్లాడ్ లామినేట్స్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటాం ప్రెజెంట్ అయితే. మనం పీసీబీలో మనం చూస్తే 30% కాస్ట్ అయితే పడుతుందంట. ఈ సీసీఎల్ అనేది ఈ కాపర్ క్లాడ్ 30% బిల్ అయితే అవుతుంది అనమాట ఈ పీసీబీలో. మనం ప్రెసెంట్ అయితే టోటల్ గా అయితే ఇంపోర్ట్ చేసుకున్నాము. అండ్ ఇది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట. సీసీఎల్ కాపర్ క్లాడ్ లామినేట్ మనం మ్యానుఫాక్చరింగ్ అయితే ఇండియాలో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇది రత్నవీర్ అయితే స్టార్ట్ చేసింది. ఇంకా కొన్ని కంపెనీస్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. డిస్కస్ చేద్దాం ఇండియన్ కంపెనీస్ గురించి కూడా. అండ్ ఈ సీసీఎల్ మనం ఎక్కడ యూజ్ చేస్తాం? ఈ పీసీబీస్ మనకు తెలిసిందే కదా. ఈ పీసీబీస్ అక్రాస్ మన స్మార్ట్ ఫోన్స్ లో కానీ, కంప్యూటర్ సర్వర్స్, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆటోమోటివ్, ఈవీస్, టెలికామ్, ఇండస్ట్రియల్ కానీ, మెడికల్, డిఫెన్స్, కన్జ్యూమర్ అన్నింటిలో కూడా పీసీబీ యూసేజ్ అయితే ర్యాపిడ్ గా పెరుగుతుంది ఈ పీసీబీ యూసేజ్. అండ్ ప్రెసెంట్ మన ఇండియాలో చూస్తే మనకి సెమీ కండక్టర్ మ్యానుఫాక్చరింగ్ స్టార్ట్ చేసాం. పీసీబీ కానీ, పీసీబీఏ కానీ, ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ అయితే స్టార్ట్ చేసాం. కానీ ఇంకా సీసీఎల్ అయితే మనకి కాపర్ క్లాడ్ గురించి ఇంకా కంపెనీస్ అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ కాపర్ క్లాడ్ లామినేట్స్ ఇప్పుడిప్పుడే కంపెనీ అయితే స్టెప్స్ అయితే తీసుకుంటున్నాయి, మ్యానుఫాక్చరింగ్ చేయడానికి స్టెప్స్ అయితే తీసుకుంటున్నాయి. మనకి ఇంటర్నేషనల్లీ మనం చూస్తే గ్లోబల్ గా వేరే కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ అయితే ఉన్నాయి. మరి అంటే నీష్ ప్రొడక్ట్ అని చెప్పలేము. సీసీఎల్ ప్రొడక్ట్ అయితే కంపెనీస్ అయితే ఉన్నాయి. కింగ్ బోర్డ్ కానీ వేరే కంపెనీస్ మనకి చైనా, జపాన్ కంపెనీస్ అయితే ఉన్నాయి. కానీ ఇండియాలో అయితే తక్కువ ఉన్నాయి. ప్రెసెంట్ అయితే డిస్కస్ చేద్దాము. మెయిన్ గా ఈ సీసీఎల్ ప్రొడక్ట్ అనేది అంటే నీష్ అని చెప్పను, నీష్ టెక్నాలజీ అని నేను చెప్పను. కానీ దీనిలో 2 టైప్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ టైప్స్ లో మనం చూసినప్పుడు ఫస్ట్లీ స్టాండర్డ్ FR4 సీసీఎల్. ఇది నార్మల్ కమోడిటైజ్డ్ అనమాట. మోర్ ప్రైసింగ్ కాంపిటీషన్ పెద్దగా లేదు. అండ్ లోవర్ టెక్నాలజీ బ్యారియర్. కాబట్టి ఈ స్టాండర్డ్ FR4 సీసీఎల్ అనే దానికి ఇది కమోడిటైజ్ సీసీఎల్ ప్రొడక్ట్ లాగా చూడొచ్చు. పెద్దగా అంత హై మోట్ లేదు. అండ్ కమింగ్ టు సెకండ్ టైం మనం చూసినప్పుడు హై టీజీ, హెలోజన్ ఫ్రీ, లో లాస్, హై ఫ్రీక్వెన్సీ, హై స్పీడ్ డిజిటల్ సీసీఎల్ అయితే ఉంటాయి. అది మనం చూస్తే మనకి మచ్ మోర్ టెక్నికలీ డిమాండింగ్, హయ్యర్ క్వాలిఫికేషన్ బ్యారియర్స్, హయ్యర్ కస్టమర్ స్టిక్కినెస్, హయ్యర్ మోట్ అయితే ఉంటుంది అనమాట. అది మనకి నీష్ అని చెప్పొచ్చు. కానీ ప్రెసెంట్ మన కంపెనీ మనం తయారు చేస్తుంది ఏంటంటే రత్నవీర్. వీళ్ళు ఫస్ట్ ఫేజ్ లో వీళ్ళు FR4 గ్రేడ్ సీసీఎల్ లోకి అయితే ఎంటర్ అవుతున్నారు. మీన్స్ ఇట్ ఈస్ అన్ కమోడిటైజ్ అనమాట. మరి నీష్ అని నేను చెప్పను. సీసీఎల్ లో కూడా వీళ్ళు ఫస్ట్ ఫేజ్ లో FR4 గ్రేడ్ సీసీఎల్ లోకి అయితే ఎంటర్ అవుతున్నారు. ప్రెసెంట్ వీళ్ళు ఫేజ్ 1 లో వీళ్ళు 338 crores ఇన్వెస్ట్మెంట్ అయితే పెడుతున్నారు. అది కెపాసిటీస్ మనం చూస్తే 1.6 million sheets per year అయితే వీళ్ళు మ్యానుఫాక్చర్ చేయగలరంట కెపాసిటీస్ అయితే. ఇది నవంబర్ 2026 లో వీళ్ళు కమర్షియల్ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా 2-3 months లో అయితే స్టార్ట్ అవుతుంది. ప్రెసెంట్ Q1 FY27 కి ప్రెసెంట్ అయితే 60% అయితే కంప్లీట్ అయింది ప్రాజెక్ట్ అని అయితే వీళ్ళు చెప్తున్నారు. దీనిలో 5 lines అయితే ఎక్స్పాన్షన్ చేస్తున్నారు ప్రెసెంట్ అయితే వీళ్ళు. అండ్ వీళ్ళు లాంగ్ టర్మ్ టార్గెట్స్ మనం చూస్తే ఈ సీసీఎల్ దగ్గర నుంచి 750 crores రెవెన్యూస్ అని చెప్తున్నారు, 150 crores EBITDA. ఇది FY31 కి నెక్స్ట్ 5 years లో వీళ్ళైతే ఈ సీసీఎల్ దగ్గర నుంచి, అంటే మిగతా బిజినెస్ కాకుండా ఓన్లీ సీసీఎల్ దగ్గర నుంచి ఈ రెవెన్యూస్ అండ్ EBITDA అయితే వస్తుందని చెప్తున్నారు. 20% మార్జిన్స్ అయితే వస్తాయని చెప్తున్నారు. ప్రెసెంట్ బిజినెస్ మనం చూస్తే 10-11% అయితే వస్తుంది. దీనికన్నా డబుల్ మార్జిన్స్ అయితే వస్తాయని చెప్తున్నారు. దట్ ఈస్ పాజిటివ్ మనం చెప్పాలంటే. ఓకే, వీళ్ళ టార్గెట్స్ మనం చూసినప్పుడు మనకి FY31 కి వీళ్ళ కోర్ బిజినెస్ లో 1800 crores టార్గెట్ అయితే చెప్తున్నారు అనమాట. అండ్ మన సీసీఎల్ నుంచి 750 crores, మొత్తం రెండు కలిపి 2500 crores రెవెన్యూ పొటెన్షియల్ అయితే ఉంది FY31 కి అయితే చెప్తున్నారు. దీన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 18.3% CAGR అయితే వీళ్ళు గ్రోత్ అవుతారు నెక్స్ట్ 5 years లో, రెవెన్యూ గ్రోత్ మాత్రం. కానీ వీళ్ళకి మార్జిన్స్ అయితే ఇంప్రూవ్ అవుతాయి కదా. వీళ్ళకి కోర్ ప్రెసెంట్ బిజినెస్ లో 10-11% అయితే ఉంది, కానీ సీసీఎల్ దానిలో 20% అయితే ఉందన్నమాట. మనకి రఫ్ గా మనకి మెల్లగా ఇంప్రూవ్ అవుతుంది, ఒకేసారి ఇంప్రూవ్ అయిపోతుంది. కాబట్టి నియర్లీ 13.5% వేసుకుంటే నియర్లీ 23-25% లో వీళ్ళు ప్యాట్ ఎబిటా CAGR తో గ్రో అవ్వచ్చు. ఇంకొంచెం బెటర్ గా అవ్వచ్చు అనిపిస్తుంది నాకైతే. 25% CAGR అనుకోవచ్చు. మీన్స్ మనకి ఇక్కడ రెవెన్యూ గ్రోత్ కన్నా వీళ్ళ ప్యాట్ గ్రోత్ అయితే ఇక్కడ బెటర్ గా ఉంటుంది. ఇక్కడ హయ్యర్ మార్జిన్ బిజినెస్ కి అయితే షిఫ్ట్ అవుతున్నారు. అండ్ ప్రెసెంట్ మన ఇండియాలో ఏ కంపెనీస్ మ్యానుఫాక్చర్ చేస్తున్నాయి ఈ సీసీఎల్, ఈ కాపర్ క్లాడ్ లామినేట్ మనం చూసినప్పుడు కొన్ని చిన్న కంపెనీస్ లైక్ డన్ లామినేట్స్ కానీ, శామ్ కంపోజిట్స్ కానీ, ఈ 2 చిన్న కంపెనీస్ అయితే తయారు చేస్తాయి అనమాట. చిన్నవి అండ్ చాలా స్మాల్ స్కేల్లో చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రత్నవీర్ కానీ అండ్ సిర్మా వాళ్ళు కూడా వీళ్ళు ఎంటర్ అయ్యారు. వీళ్ళ పర్మిషన్స్ కూడా వచ్చాయి. అండ్ కైనీస్ లో కూడా వీళ్ళు ఎంటర్ అయ్యారు. అండ్ విప్రో ఎలక్ట్రానిక్ మెటీరియల్స్, విప్రో వాళ్ళు కూడా ఎంటర్ అవుతుంది అనమాట. వెరీ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ లో అయితే వీళ్ళు వస్తున్నారు. ఈ కంపెనీస్ అయితే కొత్తగా ఎంటర్ అవుతున్నారు దీనిలోకి, ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్ లో అయితే ఉందన్నమాట. అండ్ ఇంకొకటి మనం చెప్పాలంటే వీళ్ళు ఇన్ఆర్గానిక్ ఆపర్చునిటీ అయితే చూస్తున్నారు. వేరే కంపెనీని, యూరోప్ కంపెనీని అక్వైర్ చేయడానికి అయితే చూస్తున్నారు అనమాట. ఆ కంపెనీ ఏం చేస్తున్నారు మనం చూసినప్పుడు వీళ్ళు ప్రెషన్ పార్ట్స్ అయితే తయారు చేస్తారు. వీళ్ళు ఆటో ఇండస్ట్రీలో ఓఈఎంస్ కి అయితే సప్లై చేస్తారు. వీళ్ళు చూస్తే Fortune 500 ఆటో ఓఈఎంస్ వీళ్ళ కస్టమర్స్ అని చెప్తున్నారు అనమాట. వీళ్ళకి 25+ years ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళకి ఉంది. మీన్స్ మంచి ఆటో కాంపోనెంట్స్ చేసే కంపెనీ. కానీ యూరోప్ లో ప్రెసెంట్ మనం చూస్తే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్, ఆటో రిలేటెడ్ కంపెనీస్ అని కూడా స్ట్రగుల్ అవుతున్నాయి.
అక్కడ మనం చూస్తే మనకి రీసెంట్ గా వోల్స్ వ్యాగన్ కూడా ప్లాంట్స్ అయితే షట్ డౌన్ చేస్తున్నాయి. మీన్స్ అక్కడ ప్రొడక్షన్ చేయలేక అక్కడ ప్రొడక్షన్ కాస్ట్ కానీ ఇన్పుట్ రా మెటీరియల్ కాస్ట్ అన్ని కూడా పవర్ రిలేటెడ్ కాస్ట్ కానీ అన్ని కూడా ఎక్కువైపోయాయి కాబట్టి అక్కడ ఆటో ఇండస్ట్రీ అయితే స్ట్రగుల్ అవుతుంది చెప్పాలంటే. సో దట్ వీళ్ళ ప్లాన్ ఏంటంటే అక్కడ బై చేసిన తర్వాత వీళ్ళు ఆ ప్రొడక్షన్ అయితే ఇండియాకి అయితే షిఫ్ట్ చేయాలని చూస్తున్నారు వీళ్ళు. అక్కడ అక్కడ ప్రొడక్షన్ చేయడం కష్టం కాబట్టి అది వీళ్ళు టెక్నాలజీ మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది వాళ్ళ దగ్గర నుంచి. సో దట్ వాళ్ళు ఇండియాకి అయితే షిఫ్ట్ చేద్దామని చూస్తున్నారు వీళ్ళు ప్రొడక్షన్ అయితే. అండ్ వీళ్ళు డీల్ సైజ్ మనం చూస్తే 150 crores అనమాట. దీనిలో 51% అయితే ఇనిషియల్ అయితే పే చేయాలి. దట్ ఈస్ 75 crores ఇనిషియల్ పే అవుట్ అయితే. దాని తర్వాత మెల్లగా మిగతా 10 to 12 months లో అయితే పే చేయాలి. ఒకవేళ ఈ ఎక్వేషన్ కానీ చేస్తే వీళ్ళకి అడిషనల్ గా రెవెన్యూస్ మనకి ప్రెసెంట్ అయితే కంపెనీలో 600 to 700 crores అయితే రెవెన్యూస్ అయితే వస్తున్నాయి. అది కానీ ఎక్వేషన్ చేస్తే మనకి అడ్వాంటేజ్ ఇన్ఆర్గానిక్ గ్రోత్ ఇంకా ఎక్కువ వస్తుంది. మనకి 2500 crores వస్తుందని మనం చెప్పాం కదా FY31 కి. ఇది కానీ యాడ్ అయితే ఇంకా మంచి రెవెన్యూ గ్రోత్ కానీ మార్జిన్ గ్రోత్ కానీ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు వీళ్ళు ప్రెసెంట్ అయితే వీళ్ళు అంటే CCL మ్యానుఫాక్చరింగ్ ఎలా చేస్తారంటే ఒక చైనా కంపెనీతో అయితే పార్ట్నర్షిప్ ద్వారా అయితే వీళ్ళైతే తయారు చేస్తారు అనమాట. వీళ్ళు చైనా కంపెనీ మనం చూస్తే టర్న్కీ టెక్ పార్ట్నర్ అనమాట. వీళ్ళకైతే రాయల్టీ అయితే పే చేయని అవసరం లేదు. అండ్ వీళ్ళు పార్ట్నర్ సపోర్ట్ మనం చూస్తే 18 to 24 months పోస్ట్ కమిషనింగ్ అనమాట. కమిషనింగ్ అయిపోయిన తర్వాత కూడా 18 to 24 months అయితే వీళ్ళు పార్ట్నర్ సపోర్ట్ అయితే ఇస్తారు. అండ్ ఈ క్యాపెక్స్ లో 50% గవర్నమెంట్ అయితే కవర్ చేస్తుంది. మనం చూసే సబ్సిడీస్ ద్వారా మనకి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి 25%, స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి 25% అయితే వస్తుంది. సో దట్ మనకి బెనిఫిట్ అయితే వస్తుంది అనమాట. మెయిన్ గా మనకి CCL లో వీళ్ళ ట్యామ్ చూస్తే మనకి టోటల్ అడ్రసబుల్ మార్కెట్ మనం చూసినప్పుడు చాలా హ్యూజ్ ఆపర్చునిటీ ఉంది. వీళ్ళు చెప్పాలంటే 5,000 crores డిమాండ్ అయితే ఉందని చెప్తున్నారు. గ్రోయింగ్ 35 to 40% CAGR. ఈ 35 to 45% CAGR తో గ్రోత్ ఉంది CCL అని చెప్తున్నారు అనమాట. మనం చూడాలి. ప్రెసెంట్ రత్నవీర్ అయితే 5 lines అయితే వీళ్ళైతే స్టార్ట్ చేయబోతున్నారు ఫస్ట్ ఫేజ్ లో. దట్ ఈస్ ఓన్లీ 1.8% ఆఫ్ మార్కెట్ అనమాట. సో దట్ వీళ్ళకి హ్యూజ్ ట్యామ్ అయితే ఉంది, మనం చూడాలి. అండ్ కమింగ్ టు ఫండమెంటల్స్ మనం చూసినప్పుడు వీళ్ళ మార్కెట్ క్యాప్ 1,600 crores అరౌండ్ అనమాట. చాలా చిన్న స్మాల్ క్యాప్ కంపెనీ. అండ్ PE 24 అయితే ఉంది. ప్రజెంట్ చూస్తే వాళ్ళు ఉన్న బిజినెస్ కి అంటే 24 లో వాల్యుయేషన్స్ ఇవ్వాలి కానీ వాళ్ళు ఇంప్రూవ్ అవుతూ వెళ్తున్నారు వీళ్ళు చెప్పాలంటే. ప్రెసెంట్ CCL లో మనం చూస్తే మనకి 20% EBITDA మార్జిన్స్ అయితే ఉన్నాయి, హై మార్జిన్స్ ఉంది. అండ్ ట్యామ్ కూడా ఎక్కువ ఉంది వాళ్ళకి, మంచి ఫాస్ట్ గ్రోత్ ఉంది సెక్టర్ లో. అండ్ అదే కాకుండా మనం చెప్పాలంటే కొత్తగా వీళ్ళు ఎక్వైర్ చేస్తున్నారు కదా యూరోపియన్ కంట్రీ, వాళ్ళు ఆటో ఇండస్ట్రీలో ప్రెసిషన్ కాంపోనెంట్స్ అయితే తయారు చేస్తారు. వాళ్ళకి డెఫినెట్ గా మంచి అడ్వాంటేజ్ అయితే ఉంది. సో దట్ వీళ్ళు వాల్యూ వైపు మూవ్ అవుతున్నారు రాను. సో దట్ వీళ్ళకి రీరేటింగ్ అనేది జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఈ కంపెనీలో. అండ్ మన ఫార్వర్డ్ PE మనం చూసినప్పుడు నాకు క్యాలిక్యులేట్ చేస్తే నియర్లీ 17 PE అయితే వస్తుంది మనకి FY27 ఫార్వర్డ్ PE 17. దాన్ని బట్టి చూస్తే మనకి వాల్యుయేషన్స్ అయితే నాకు రీజనబుల్ వాల్యుయేషన్స్ అని చెప్పొచ్చు, డెఫినెట్ గా రీజనబుల్ వాల్యుయేషన్స్. అండ్ కమింగ్ టు ROCE 12 అయితే ఉందన్నమాట. రిటర్న్ రేషియోస్ అయితే ప్రెసెంట్ అయితే తక్కువ ఉన్నాయి, ఫ్యూచర్ లో పెరిగే ఛాన్స్ ఉంది. ప్రెసెంట్ అయితే వీళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అయితే పెడుతున్నారు, మనం చూడాలి. డెట్ టు ఈక్విటీ చూస్తే 0.5 అయితే ఉంది, కంఫర్టబుల్ గా అయితే ఉంది, పెద్దగా మరీ ఎక్కువ డెట్ అయితే లేదు. అండ్ కమింగ్ టు షేర్ ప్రైస్ మనం చూస్తే ముందు మనకి షేర్ అయితే 260 రూపీస్ దాకా పెరిగి మళ్ళీ ఫాల్ అయ్యి మళ్ళీ ఇప్పుడు అయితే పెరగడం అయితే స్టార్ట్ అయింది అనమాట. ఇప్పుడు మంచి మూమెంటమ్ లో ఉంది స్టాక్ అయితే. రీసెంట్ గా 1 month లోనే కొంచెం పెరిగింది, కానీ పెరిగినా కూడా వాల్యుయేషన్స్ నాకైతే రీజనబుల్ గా ఉంది. ప్రెసెంట్ అయితే రీరేటింగ్ ఫేస్ లో ఉందన్నమాట కంపెనీ అయితే. అండ్ కమింగ్ టు వీళ్ళ క్వార్టర్ రిజల్ట్స్ మనం చూసినప్పుడు వీళ్ళ జూన్ క్వార్టర్ రిజల్ట్స్ అయితే బాగానే వచ్చాయి మనం చెప్పాలంటే. మనకి జూన్ లో రెవెన్యూస్ కానీ అండ్ మార్జిన్స్ చూస్తే 10% అయితే ఉంది, పెద్ద పెరగలేదు, కానీ ప్యాట్ పర్లేదు అని డీసెంట్ రిజల్ట్స్ అయితే వచ్చాయి జూన్ క్వార్టర్. మెయిన్ గా మనం ఇయర్ ఆన్ ఇయర్ మనం చూసినప్పుడు వీళ్ళ రెవెన్యూస్ నియర్లీ 20% దగ్గర పెరుగుతుంది రెవెన్యూస్ అయితే. అండ్ మెయిన్ గా మార్జిన్స్ చూస్తే 6% దగ్గర నుంచి 10% అయితే ఇంప్రూవ్ అయింది అనమాట లాస్ట్ 3-4 years దగ్గర నుంచి. లాస్ట్ 3 years దగ్గర నుంచి 10% అయితే కాన్స్టెంట్ గా మెయింటైన్ చేస్తున్నారు మార్జిన్స్ అయితే. ఇక్కడ నుంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఛాన్స్ అయితే ఉంది మనకి, ఎందుకంటే CCL లో కానీ అన్నిట్లో మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మార్జిన్స్ అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దట్ ప్యాట్ ఇప్పుడు కూడా మనకి రెవెన్యూస్ కన్నా 37% లో గ్రో అవుతున్నారు. రెవెన్యూస్ 20% అయితే ప్యాట్ అయితే 37% లో గ్రో అవుతున్నారు. నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా ప్యాట్ బాగా పెరిగే ఛాన్స్ ఉంది రెవెన్యూస్ కన్నా. అండ్ కమింగ్ టు బ్యాలెన్స్ షీట్ లో మనం చూస్తే రీసెంట్ గా కొంచెం బారోయింగ్స్ అయితే పెరిగాయి, వీళ్ళు ఎక్కువ క్యాపెక్స్ ఎక్కువ చేయడం వల్ల కొంచెం బారోయింగ్స్ అయితే పెరిగాయి. అండ్ క్యాష్ ఫ్లోస్ చూస్తే క్యాష్ ఫ్లోస్ అయితే ఇన్కన్సిస్టెంట్ గా ఉందన్నమాట. వీళ్ళు క్యాష్ ఫ్లోస్ అయితే అంత బాగా జనరేట్ చేయట్లేదు. లాస్ట్ మనకి 2024, 2025 లో కొంచెం పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ వచ్చినా కూడా రీసెంట్ FY26 లో మళ్ళీ నెగిటివ్ గా అయితే వచ్చింది, మనం చూడాలి. అండ్ కమింగ్ టు రిటర్న్ రేషియోస్ మనం చూసినా కూడా మనకి రిటర్న్ రేషియోస్ యావరేజ్ గా అయితే ఉన్నాయి, పెద్దగా రిటర్న్ రేషియోస్ 12% అరౌండ్ అయితే ఉంది. అండ్ కమింగ్ టు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ లో మనం చూసినప్పుడు ప్రమోటర్స్ అయితే రీసెంట్ గా వీళ్ళ స్టేక్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నారు. మార్చ్ క్వార్టర్ లో కూడా కొంచెం పెరిగింది, డిసెంబర్ తో పోలిస్తే 10%, 0.10% అయితే పెరిగింది. అండ్ జూన్ క్వార్టర్ లో చూసినా కూడా మనకి నియర్లీ 3% దాకా పెంచారు అనమాట. 42 నుంచి 45 పెంచారు, 3% అయితే పెరిగింది, దట్ ఈస్ పాజిటివ్. అండ్ FIS తగ్గింది, FIS కానీ DIS కానీ స్లైట్ తగ్గింది, అది చూడాలి మనం.
ఓకే. కంక్లూజన్‌కి వస్తే మనకి ఈ కంపెనీకి రేటింగ్ ఇవ్వాలనుకుంటే ఫస్ట్‌లీ క్వాలిటీకి మనకి 6.5 రేటింగ్ అయితే ఇవ్వచ్చనమాట ఔట్ ఆఫ్ 10 అయితే. మరి హై క్వాలిటీ అని చెప్పలేము గానీ ఇంప్రూవ్ అవుతుంది వీళ్ళు చెప్పాలంటే. అండ్ పొటెన్షియల్ గ్రోత్ గాని బానే ఉంది. గ్రోత్ పొటెన్షియల్ అయితే బానే ఉంది. 8.5 ఔట్ ఆఫ్ 10 అయితే ఇవ్వచ్చు. అండ్ మోడ్ చూస్తే 5.5 అయితే ఇవ్వచ్చు. మరి హై మోడ్ ఉన్న బిజినెస్ అయితే కాదు. మనకి సీసీఎల్‌లో కూడా వీళ్ళు ఫస్ట్ ఫేజ్‌లో మనకి కమోడిటైజ్ సీసీఎల్ అయితే వీళ్ళు తయారు చేస్తున్నారు. కానీ ఫ్యూచర్‌లో వీళ్ళు అప్‌గ్రేడ్ అయ్యి ఇంకా అంటే నెక్స్ట్ ఫేజ్‌లో అయినా కూడా మంచి నీష్ సీసీఎల్ గాని తయారు చేయడం స్టార్ట్ చేస్తే వీళ్ళకి మార్జిన్స్ ఇంకా హయ్యర్ మార్జిన్స్ అయితే ఉంటాయి. మోడ్ కూడా పెరుగుతుందనమాట. అండ్ ఇంకొక అక్విజిషన్ కూడా ప్లాన్ చేస్తున్నాం కదా! ఆ అక్విజిషన్ కూడా కంప్లీట్ అయితే వీళ్ళకి వాల్యూ పెరుగుతుంది. రీరేట్ అయితే జరుగుతుందనమాట. మనం చూడాలి. అండ్ వాల్యుయేషన్స్ మనకి 7.5 ఔట్ ఆఫ్ 10 అయితే ఇవ్వచ్చు. వాల్యుయేషన్స్ అయితే రీజనబుల్‌గా ఉంది. అండ్ రిస్క్ 7 ఔట్ ఆఫ్ 10 అయితే ఇవ్వచ్చు. ఓవరాల్‌గా 7.3 ఇవ్వచ్చు. ఓవరాల్‌గా చెప్పాలంటే డెఫినెట్‌లీ ఇంట్రెస్టింగ్ స్టాక్. మనకి రీరేటింగ్ జరిగే ఆపర్చునిటీ అయితే కనబడుతుంది. మనం చూడాలి. అండ్ స్టాక్ డీసెంట్ స్టాకే. మనం కానీ కోర్ పోర్ట్‌ఫోలియోలో క్వాలిటీ స్టాక్ అని చెప్పలేను గానీ, మనం ఇంకా ఇంకా ఎమర్జింగ్ స్టేజ్‌లో అయితే ఉంది. అండ్ మనం ఇది చూడాలి. ఒక సాటిలైట్ పోర్ట్‌ఫోలియోలో యాడ్ చేసుకునే టైప్ ఆఫ్ స్టాక్ ఇది చెప్పాలంటే. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మంచి మంచి స్టాక్స్ అయితే మీకోసం అయితే తీసుకొస్తాను. అండ్ ఎవరైనా కొత్తగా వస్తే మన ఛానల్‌కి మన ఆల్ఫా మెంబర్‌షిప్ జాయిన్ అవ్వాలనుకుంటే మన ఛానల్‌లో జాయిన్ బటన్ క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. జస్ట్ ₹59 మాత్రమే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మన ఛానల్. మనం కలిసి ట్రావెల్ చేద్దాం. అండ్ స్టాక్ మార్కెట్‌లో బాగా సంపాదిద్దాం.